ఇవాళ చదువుకుంటేనే మన బతుకులు మారుతాయి, చదువుకుంటేనే మన తలరాత మారుతుంది, సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, అవకాశాలు అందిపుచ్చుకోవాలి, అవకాశాల కోసం పోటీ పడాలి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సామాజిక చైతన్యంతో తీసుకుంటున్న విప్లవాత్మకమైన ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు. ఆనాడు 40 సంవత్సరాలు కృష్ణ మాదిగ ఎస్సీ కులాల వర్గీకరణ కోసం కొట్లాడాడు. మాదిగ ఉపకులాల కోసం దేశం మొత్తం పోరాటం చేశారు. 30-40 సంవత్సరాలు ఎవ్వరు అమలు చేయలే. ఈనాడు ధైర్యంగా గుండె మీద చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి ఈరోజు 30-40 మంది గ్రూప్ 1 అధికారులకు నియామక పత్రాలు అందించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయడం ద్వారా సమాజంలో ఉన్న సమస్యను పరిష్కరించడం. కులగణన ఈ దేశంలో గొర్రెలకు లెక్కుంది, బర్రెలకు లెక్కుంది, కోళ్ళకు లెక్కుంది, కుక్క పిల్లలకు లెక్కుంది, చాప పిల్లలకు కూడా లెక్కుంది. కానీ మా బలైన వర్గాలకు లెక్క లేదు. 100 సంవత్సరాల నుంచి ఎవరు లెక్క కట్టాలన్న ఆలోచన చేయలే. ఆలోచన చేసినా ధైర్యం చేయలేదు ఎవరు బలైన వర్గాలను లెక్కించడానికి. 1931లో బ్రిటిష్ రాజులు చేస్తే 100 ఏళ్ళ మళ్ళీ ఎవరు చేయలే. కానీ ఈనాడు మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా సోదరుడు భట్టి విక్రమార్క గారు, నేను కలిసి పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణన చేసి బలైన వర్గాల లెక్క తేల్చి మీరు ఎంతమంది ఉన్నారో, మీరు ఎంత భాగస్వామ్యం మీకు ఇవ్వాలో లెక్కలు తేల్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీ రేవంత్ అన్నగా నేను మీకోసం చేసి పెట్టిన ఈరోజు ఫిబ్రవరి 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 2025 నాటికి సంవత్సరం తిరిగే లోపల లెక్కలు మొత్తం లెక్క పెట్టి ఫిబ్రవరి 4ను సామాజిక సోషల్ జస్టిస్ డేగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటుంది. సోదరులారా, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ తెలుసు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి చాలా వివరంగా తెలుసు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినాయో, ఏ పరిస్థితుల్లో తప్పు జరగకుండా కోర్టుల ముందు నిరంజన్ గారు ఉన్నక్కడే బీసీ కమిషన్ చైర్పర్సన్, కోర్టులో పిటిషన్లు వేసినోళ్ళు, లిటిగేషన్లు పెట్టినోళ్ళు, ముందుకు వద్దన్నోళ్ళు, శాపనార్థాలు పెట్టినోళ్ళు, కులగణన జనగణనలో భాగస్వామ్యం చెయ్యనోళ్ళు, మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులు చేసినోళ్ళు ఈ జనగణ బీసీ కులగణలో పాల్గొనలే. వాళ్ళు లెక్కలకే రాలే. ఎందుకంటే లెక్క పెడితే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, వాళ్ళకి ఎన్ని పదవులు ఇచ్చినారో తెలుస్తుందని లెక్కలోనే వాళ్ళు లైన్లో నిలబడలేదు. అయినా వాళ్ళు అసెంబ్లీలో వ్యతిరేకించిన చట్టపరంగా కమిషన్ నియమించి చట్టపరంగా అన్ని నిబంధనలు అమలు చేసి ఈరోజు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బలహీన వర్గాల లెక్కలు తేల్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనమే మొదటి రాష్ట్రం, మనమే చివరి రాష్ట్రం. ఇన్ని గొప్పలు చెప్పే ప్రధానమంత్రి గారికి గుజరాత్లో కూడా చెయ్యలేదు. ఈరోజు భారతదేశ జనాభా లెక్కలు కట్టాలి అనంటే కులగణన చెయ్యక తప్పని పరిస్థితి ప్రధానమంత్రికి కల్పించడం మా హనుమంతరావు గారు ఢిల్లీ స్థాయిలో కొట్లాడుతున్నాడు. ఢిల్లీలో ధర్నా జరిగినప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళా. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు ఏట్లేసినా లెక్కగట్టి వెయ్యాలని. మరి బలైన వర్గాలకు సంక్షేమాన్ని అందించాలన్నా, బలైన వర్గాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నా వాళ్ళ లెక్క ఉండాలి కదా. ఆ లెక్కను జిమ్మెదారితో మన ప్రభుత్వం చేసింది, మీకోసం చేసింది, మీ భవిష్యత్తు కోసం చేసింది. భవిష్యత్ తరాల యొక్క అభ్యున్నతే మా ఆలోచన. ఇవాళ సామాజిక చైతన్యానికి అవసరమైన ప్రతి నిర్ణయాన్ని ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఈ రకంగా ప్రతి సమస్యను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. మిత్రులారా, ఆనాడు ప్రభుత్వం మీరు చూసి ఉండొచ్చు. ఆనాటి ప్రభుత్వం నినాదం ఏంది? బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి,
అని చెప్పి బలహీన వర్గాలను దళితులకు కులవృత్తి చేసుకోండి అని చెప్పిండ్రు. ఆనాడు ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. మా మిత్రుడు శ్రీహరి ఉన్నాడు, చేపలు పట్టుకోండి అని ముదిరాజులకు మా బెస్త సోదరులకు చెప్పారు. గొర్రెలు బర్రెలు పెంచుకోండి అని మా యాదవ్ సోదరులకు చెప్పిండ్రు. మా సోదరులు మా దళిత సోదరులకు చెప్పులు కుట్టుకోమని చెప్పిండు. ఎందుకయ్యా అంటే మీరు గొర్రెలు బర్రెలు పెంచుకొని మీరు చేపలు పట్టుకొని మీరు చెప్పులు కుట్టుకుంటుంటే వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలని వాళ్ళ ఆలోచన. మీరు చదువుకుంటే మీరు డాక్టర్లు ఇంజనీర్లు అయితే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే రాజ్యాధికారంలో మీరు భాగం అడుగుతారు. కాబట్టి మీరు చదువుకోవద్దన్న ఆలోచనతోని గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అని ఆనాటి పాలకులు చెప్తే మీ సోదరుడు రేవంత్ అన్న చెప్పిండు. మన ముత్తాతల నుంచి అదే పని చేసి మన తాతలు అదే చేసి మన తల్లిదండ్రులు కూడా చెప్పులు కుట్టో గొర్రెలు బర్రెలను కాసుకొనో మనల్ని బడికి పంపించారు చదువుకోమని. ఇప్పుడు కూడా మన తరం చెప్పులు కుట్టుకోవాల్సిందేనా? ఇప్పుడు కూడా గొర్రెలు బర్రెలను పెంచుకోవాల్సిందేనా? చేప పిల్లల్ని పట్టుకోవాల్సిందేనా? మనలో మార్పు రావద్దా? ఈ సమాజంలో మనం డాక్టర్లు కావద్దా? ఈ సమాజంలో లాయర్లు ఇంజనీర్లు కావద్దా? ఈ సమాజంలో ఐఏఎస్లు ఐపీఎస్లు కావద్దా? ఈ సమాజంలో ఎమ్మెల్యేలు ఎంపీలై మంత్రులై ఈ దేశ పరిపాలనలో భాగస్వాములు మీరు కావద్దా? అందుకే ఇవన్నీ జరగాలి అని అంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ చదువు ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో గొప్ప దేశంగా నిలబెడుతుంది. దానికి చదువు ఒక్కటే పరిష్కారం, చదువు ఒక్కటే మార్గం. ఇది నేను చెప్పడం లేదు. ఈనాడు విగ్రహాలు ఆవిష్కరించుకున్న జ్యోతిబా పూలే ఈరోజు సావిత్రిబాయి పూలే 150 ఏండ్ల కింద చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుందని చెప్పారు. అందుకే ఈడికి వచ్చిన వాళ్ళు జ్యోతిబా పూలేకు దండం పెట్టుకొని వారు ఇచ్చిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని వారి ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడున్న మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. ప్రజాప్రతినిధులై చట్టసభలకు రావాలి. మీకు అవసరమైన అన్ని